పురుషులు వెళ్ళేటప్పుడు ఈ సీట్ని పైకి అనుకొని మీరు టాయిలెట్ని ఉపయోగించండి. ఇది ఉపయోగించిన తర్వాత ఒకవేళ దీని మీద గనక ఏమన్నా యూరిన్ పడితే మీరు మీ ఎడమ చేత్తో ఒక 2 టాయిలెట్ పేపర్ తీసుకొని ఇది క్లీన్ చేసేయండి. ఇది వైప్ చేసి దీనిలో వేసేసి రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఫ్లష్ చేశాక ఈ సీట్ని మళ్ళా కిందకి ఉంచండి. మీ తర్వాత గనక మహిళలు ఎవరన్నా వెళ్తే టాయిలెట్కి కొంచెం నీట్గా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మగవారు కూడా కూర్చొని యూరిన్కి వెళ్ళడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఒకటి, కొందరిలో ప్రాస్ట్రేట్ గ్రంథి వల్ల పూర్తిగా యూరిన్ ఖాళీ అవ్వదు. అలాంటప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల కొంచెం ప్రెషర్ ఉండి యూరిన్ కంప్లీట్ గా ఖాళీ అవుతుంది. దానివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఆడవారు కూడా ఒకే టాయిలెట్ వాడుతున్నప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల ఇంట్లోని ఆడవాళ్ళకు కూడా మీ టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆడవారు కానీ మగవారు కానీ టాయిలెట్కి వెళ్తే ఈ సీట్ మీద కూర్చొని వెళ్ళండి. వెళ్ళినాక మీ టాయిలెట్ అయిపోయాక రైట్ హ్యాండ్తో కుడి చేత్తో ఫాసెట్ తీసుకొని ఇది లోపలికి పెట్టి మీరు ఎడమ చేత్తో కడుక్కోండి. కడుక్కున్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇక్కడే కడుక్కొని ఈ చుక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇక్కడ పడిపోయే వరకు 1 సెకండ్ ఇట్లా అని తర్వాత హెల్త్ ఫాసెట్ని తిరిగి దాని స్థానంలో పెట్టండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎడమ చేతిని ఎక్కడ మీరు టాయిలెట్ వేరే చోట్ల టచ్ చేయకండి సోప్తో కడుక్కునే వరకు. ఒకవేళ ఇది చేసినప్పుడు మీకు దీని మీద ఏమన్నా నీటి చుక్కలు కానీ ఏమన్నా పడినట్టయితే ఒక 2 టాయిలెట్ పేపర్స్ తీసుకొని నీట్గా దీనిని తుడిచి ఇప్పుడు ఫ్లష్ చేయండి. మీ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఇప్పుడు సింక్ దగ్గరికి వచ్చి మీ కుడి చేత్తో ట్యాప్ యూజ్ చేయండి. తడుపుకొని కుడి చేత్తోనే సోప్ తీసుకోండి. అలాగే ఒక 20 సెకండ్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కుంటున్నప్పుడు రింగ్స్ ఉన్నా కొంచెం లూజ్ చేసుకొని వాటి కింద కూడా కడగండి. ఈ కడగడం అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని ఇక్కడే చిలకరించేసేయండి, లేకపోతే ఇదంతా కింద పడతాయి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నాప్కిన్ ఉంటే నాప్కిన్తో చేసుకోండి. మిగిలిన పేపర్తో ఇక్కడ ముఖ్యంగా ట్రైన్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ ఫ్లైట్స్లో కానీ క్లీన్ చేసేసి డస్ట్బిన్లో పడేయండి. ఇక్కడ మనం టాయిలెట్లో చేయకూడని విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒకటి, దీని మీద కూర్చునే ముందు చాలామంది నీళ్లతో కడగటం చూస్తాం. నీళ్లతో కడగకూడదు. అలాగే టాయిలెట్ అయిపోయాక మీ పాదాలని కూడా ఇక్కడ నీళ్లతో కడుక్కోమాకండి. అలాగే కింద ఒకవేళ చిన్న పిల్లల్ని కొంతమంది కింద కూర్చోబెట్టి టాయిలెట్ కడగటం జరుగుతూ ఉంటుంది. అది కూడా చేయకండి. టాయిలెట్ మీద కాళ్లతో కూర్చొని వెళ్ళడం కూడా చేయకూడదు. టాయిలెట్ బౌల్లో టాయిలెట్ పేపర్ తప్పించి ఎలాంటి వస్తువులు దానిలో వేయకండి. టాయిలెట్ పేపర్ కూడా 2 షీట్లు వాడటం మంచిది. అంతకన్నా ఎక్కువ వేస్తే దానిలో జామ్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడ ఫ్లష్ చేశాక మీరు ఫ్లష్ చేశాక 1 సెకండ్ ఆగి చూడండి. క్లియర్గా ఫ్లష్ అవ్వకపోతే 1 నిమిషం ఆగితే ఈ ట్యాంక్ మళ్ళా నిండుతుంది నీళ్లతో. అప్పుడు 2సారి ఫ్లష్ చేయండి. అలాగే ఏదన్నా దానిలో స్టక్ అయిపోయి ఉంటే గనక ఈ హెల్త్ ఫాసెట్తో దాన్ని క్లీన్ చేసి తర్వాత ఫ్లష్ చేయండి. మన భారతదేశంలోని కొన్ని అంతర్జాతీయ హోటల్స్లో కానీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కానీ అలాగే మనం దేశం విడిచి అమెరికానో లేకపోతే లండన్ ఇలా కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు మీకు వెస్ట్రన్ టాయిలెట్లో నీటితో కడుక్కునే సదుపాయం ఉండదు. అక్కడ హెల్త్ ఫాసెట్స్ ఉండవు. 1 టాయిలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. మీరు టాయిలెట్ పేపర్తోనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లోర్ మీద మీరు వాడుతున్న పేపర్ కనుక కింద పడిపోతే వెంటనే ఇంకొక పేపర్తో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి.